దేశంలో ఒక రాజకీయ పార్టీ ఆల్ ఆఫ్ సడన్ గా పుట్టింది. సంచలనాలకు కేర్ ఆఫ్ అయింది. ఆన్లైన్లో రికార్డులు బద్దలవుతున్నాయి. లక్షల మంది ఫాలోవర్లుగా చేరుతున్నారు. ఇంకొందరైతే పార్టీ సభ్యత్వమే తీసుకుంటున్నారు. ఏంటి ఈ కాక్రోచ్ పార్టీ? పార్టీ పేరే బొద్దింకల పార్టీ. ఈ పేరే ఎందుకు పెట్టారు? తెర వెనుక ఏం జరిగింది? ఎవరు నడిపిస్తున్నారు? జంజీలు ఫ్రస్ట్రేట్ అయ్యారా? అసలు ఏంటి కాక్రోచ్ కథ? పార్టీ సింబల్ బొద్దింక. పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ ఇదే. యూత్ అంతా జై కొడుతున్నారు. సోషల్ మీడియాలో అంతా కాక్రోచ్ గురించే మోత మోగిపోతోంది. కాక్రోచ్ పార్టీని లీడ్ చేస్తున్నది ఎవరూ కాదు, జెన్జీల ఆగ్రహం నుంచే ఈ పార్టీ పుట్టింది. పార్టీ వెబ్సైట్ గూగుల్ ఫామ్ ద్వారా కేవలం 72 గంటల్లోనే 1,00,000 మందికి పైగా యూత్ సభ్యులుగా నమోదయ్యారు. మెంబర్షిప్ ప్రారంభించిన మొదటి 48 గంటల్లోనే ఈ సంఖ్య 40,000 దాటింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అయితే ఈ పార్టీకి ఊపు వేరే లెవెల్లో ఉంది. మే 20 నాటికి 37 లక్షల మంది ఫాలోవర్లుగా మారారు. ఎక్స్ ప్లాట్ఫామ్ పై కేవలం 2 రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య 50,000 దాటింది. ఇది మామూలు పార్టీ కాదు భయ్యా, ఇది జెన్జీల నయా జనరేషన్ పార్టీ. ఇది అసలైన పొలిటికల్ పార్టీనా లేదంటే సోషల్ మీడియాలో సెటైరికల్ పార్టీనా అన్న విషయాలను పక్కన పెడితే ప్రస్తుతానికైతే ట్రెండింగ్ లో ఉన్న పార్టీ, అంతటా చర్చనీయాంశమవుతోన్న పార్టీ. ఇతడి పేరు అభిజిత్ దీప్కే. బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. ఇతడే ఈ కాక్రోచ్ పార్టీని లీడ్ చేస్తున్నాడు. అభిజిత్ కు ఎక్కడేం పని అనుకుంటున్నారా? అక్కడే అసలైన పొలిటికల్ గేమ్ ఉంది. దేశంలో జెన్సీల ఉద్యమానికి దారితీస్తుందా? ఇలాంటి చర్చ ఇప్పుడు అంతటా జరుగుతోంది. మరి ఉన్నట్లుండి ఈ కొత్త పార్టీ ఎలా పుట్టింది? వెరైటీగా బొద్దింకల జనతా పార్టీ అని పేరెందుకు పెట్టారు? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఏం జరిగింది? ఇప్పుడిదే అంతటా జరుగుతోన్న చర్చ. అసలు మ్యాటర్ తెలియాలంటే మే 15న సుప్రీంకోర్టులో ఓ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. మే 15, 2026న సీనియర్ న్యాయవాదుల హోదా కేటాయింపు నియామకాల ఆలస్యంపై దాఖలైన ఒక కోర్టు ధిక్కరణ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చిలతో కూడిన బెంచ్ విచారించింది. ఆ పిటిషన్ అనవసరమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా కొంతమంది ప్రవర్తనను ఉద్దేశించి సిజిఐ ఘాటు కామెంట్స్ చేశారంటున్నారు. సమాజంలో వ్యవస్థలపై దాడి చేసే కొంతమంది ఇప్పటికే ఉన్నారని, బొద్దింకల్లాంటి కొంతమంది మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేయటం మొదలు పెడతారన్నట్లుగా కామెంట్స్ చేశారంటున్నారు. ఇదొక వెర్షన్. ఈ కామెంట్స్ దేశంలోని నిరుద్యోగ యువతను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదం మొదలటంతో మరుసటి రోజే అంటే మే 16న సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ ఒక అధికారిక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. మీడియాలోని ఒక వర్గం తన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశంలోని సాధారణ యువతను లేదా నిరుద్యోగులను ఉద్దేశించినవి కావని, న్యాయ వ్యవస్థలోని నకిలీ బోగస్ డిగ్రీలతో ప్రవేశించి వ్యవస్థను పాడు చేస్తున్న వారిని మాత్రమే తాను పరాన్న జీవులు అన్నానని స్పష్టం చేశారు. ఇలాగే నకిలీ ఐడెంటిటీలు ఉన్న కొందరు వ్యక్తులు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవప్రదమైన వృత్తుల్లోకి కూడా చొరబడ్డారని, వారి గురించి తాను మాట్లాడానని చెప్పారు. దేశ యువతను తాను విమర్శించాననటం పూర్తిగా ఆధారం లేనిదన్నారు. యువత దేశ వికాసానికి మూల స్తంభాలని సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. తాను కేవలం కోర్టుల పరువు తీసేలా వ్యవహరించే నకిలీ వ్యక్తులపైనే మాట్లాడానన్నారు. రైట్.
ఇప్పుడు మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరకు వద్దాం. ఆల్ ఆఫ్ సడన్ గా అయితే ఈ పార్టీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇది పడి లేచిన కెరటంగా మారుతుందా లేదంటే చల్లారుతుందా అన్నది తరువాతి సంగతి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో కాక్రోచ్ మానియాని, నిరుద్యోగం, పేపర్ లీకేజ్లు ఇలాంటి తీవ్రమైన సమస్యలపై పాత పద్ధతిలో కాకుండా మీమ్స్ అలాగే సెటైర్లతో నిరసన తెలపటం ఈ పార్టీ స్పెషల్ గా మారింది. యూత్ అంతా ఇప్పుడు మైబీ కాక్రోచ్ అంటూ ఈ పార్టీలో భారీగా చేరుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ పొలిటికల్ గ్రూప్ గా మారింది. ఇంటర్నెట్ జోక్ గా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు కామెడీ, రాజకీయ ఆగ్రహం, జెన్సీ ఇంటర్నెట్ కల్చర్ ను జాయిన్ చేస్తూ డిజిటల్ ఉద్యమంగా మారింది. ప్రతిపక్ష నాయకులు, మీమ్ పేజ్లు, విద్యార్థులు, నిపుణులందరూ ఈ ట్రెండ్ ను వైరల్ చేసి కాక్రోచ్ పార్టీ యాక్షన్ ప్లాన్ పెరిగేందుకు కారణమయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ పార్టీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి. యమునా నదిని బొద్దింక సెటప్ లో క్లీన్ చేస్తూ ఈ వీడియో తీశారు. నిరుద్యోగానికి ఇది నిలువుటద్దమంటూ రాసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇది తాజా నీట్ లీకేజ్ గురించి చేసిన మీమ్. ముఖమంతా కాక్రోచ్. ఎన్టీఏ చేసిన తప్పులు, కేంద్రం చేసిన తప్పుల్ని ఎండగడుతూ పిల్లలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ర్యాప్ సాంగ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. नीट का पेपर लीक हुआ ब्रो, सालों की मेहनत लूट के बोलते सब अंडर कंट्रोल. हाँ मैं हूँ कॉकरोच, I am a cockroach. स्टूडेंट जान दे रहे हैं but I am still on silent mode. సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుక అన్న ట్యాగ్ లైన్ పెట్టి వ్యవస్థ లెక్కలోకి తీసుకోవటం మరచిపోయిన ప్రజల పక్షాన తమ పార్టీ నిలుస్తుందని కాక్రోచ్ జనతా పార్టీలో రాసుకొచ్చారు. దేశ ప్రజలు పన్నులతో కడుతున్న డబ్బు ఎక్కడికి పోయిందని గట్టిగా పదే పదే అడగటానికి తాము ఇక్కడున్నామంటూ రాసుకొచ్చారు. ఇదే సైట్ లో సభ్యత్వ ఫారాలు, పొలిటికల్ స్లోగన్స్, అలాగే ఆన్లైన్ ప్రచారాలు, చర్చల్లో పాల్గొనేలా యూత్ కు సిగ్నల్ ఇచ్చేలా కార్యాచరణ కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో పేరుతో కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. అవన్నీ ఆలోచింపచేసేలా ఉన్నాయంటున్నారు. పార్టీ మేనిఫెస్టో ప్రజాస్వామ్య సంస్థల జవాబుదారీతనం, రాజకీయ డిమాండ్లతో పాటు సెటైర్లు కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి. వీళ్లు ప్రస్తావించినవేంటో ఓసారి చూద్దాం. కేబినెట్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్, రాజకీయ పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల ఎన్నికల నిషేధం, జడ్జిలు పదవీ విరమణ తరువాత రాజ్యసభ పదవులపై నిషేధం, గోడి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై విచారణ, ఎన్నికల సమయంలో చట్టబద్ధమైన ఓట్లను తొలగిస్తే చర్యలు తీసుకోవటం ఇలాంటి ఉన్నాయి. దీనిపై ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ये है कॉकरोच जनता पार्टी का संविधान, यहाँ जुमले नहीं सीधे वादे लिखे गए हैं. पहला वादा, रिटायरमेंट के बाद किसी जज को इनाम में राज्यसभा की सीट नहीं मिलेगी. दूसरा वादा, हर असली वोट सुरक्षित रहेगा, लोकतंत्र किसी का खिलौना नहीं है. तीसरा वादा, संसद और कैबिनेट में 50% महिलाओं को सीधा अधिकार मिलेगा. चौथा वादा, मीडिया सवाल पूछेगा, सिर्फ सरकार की तारीफ नहीं करेगा. पांचवा वादा, पार्टी बदलने वाले नेताओं पर 20 साल तक चुनाव लड़ने पर रोक लगेगी. लोग हमारा मजाक उड़ाते हैं, लेकिन याद रखो, कॉकरोच कभी हार नहीं मानता. సో గ్రౌండ్ క్లియర్ గా ఉంది, మ్యాటర్ హాట్ గా ఉంది, కథలో డెప్త్ ఉంది. మొత్తంగా బొద్దింకల పార్టీ ట్రెండింగ్ లో ఉంది. ఇది ఎటు దారి తీస్తుందన్నది మాత్రం క్లారిటీ లేదు.